అవును, దేవుని యొక్క లేఖనం చెబుతుంది, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువదు. ఏ దేశం అయితే దేవుని కొరకు ఆత్మల భారాన్ని కలిగి వేదన పడుతూ ఉంటుందో, ఏ జనాంగం అయితే దేవుని మహిమార్థమై కన్నీరు కారుస్తూ ఉంటారో అటువంటి వారి మీద మబ్బు నిలువుదని వాగ్దానం ఈ రోజున చేస్తూ ఉన్నది. ఇన్ ద బుక్ ఆఫ్ ఏషియా 9th chapter 1st verse ఈ మాట మనం చూడగలం. ప్రసవ వేదన వంటి వేదన మనకు కావాలి. ఈ రోజున ఆత్మల కొరకు వేదన లేదు. అనేక మంది చచ్చుబడిపోయి ఉన్నారు. దేవుడి దగ్గర నుండి అనేక మేలులు పొంది, అనేక ఆశీర్వాదాలు పొంది, కుటుంబాలలో ఉద్యోగాలు పొంది, కుటుంబాలు అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడిన తర్వాత వారు దేవుడికి దూరం అయిపోయారు, దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉన్నారు. మీ విషయంలో మీరు జాగ్రత్త పడాలని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రసవ వేదన వంటి వేదన నాకున్నది, ఆత్మల భారముతో నీ పాదాల సన్నిధినే చేరితి, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణమావశ్యకం, తదరక్తం పరమాత్మనేన పుణ్యదాన బలియాగమో.